బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కి వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన కమిటీ మెంబర్లు టికెట్ల కేటాయింపులపై, అభ్యర్థుల ప్రకటనపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం అభ్యర్థులను ప్రకటించడంపై మంతనాలు చేస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కీలక విషయాలను రాహుల్ కు వివరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. నేను సుదీర్ఘంగా కూడా భేటీస్ కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా పూర్తిగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా లిస్టు ప్రకటించేందుకు కూడా ఇక్కడ ఏఐసీసీ సిద్ధంగా ఉన్నది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా, ఈ సమావేశంలో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా దాదాపు 58 మంది అభ్యర్థులను మొదటి లిస్ట్ లో ఉండే విధంగా కూడా స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఆ నివేదికను సిద్ధం చేస్తుంది. నేపథ్యంలో 58 మంది అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన రేపు లేదా ఎల్లుండి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన నేపథ్యం ఉన్నది. ముందస్తుగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మొదటి విడతలు 70 మంది పైగా అభ్యర్థులు ఉండే విధంగా కూడా కసరత్తులు మొదలెట్టింది. నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వస్తున్న నేపథ్యం కావచ్చు, అలాగే లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కుదిరేందుకు కూడా ఇక్కడ మంతనాలు జరుపుతున్న నేపథ్యం వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గాలను కూడా ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ నల్గొండ నుంచి మునుగోడు కావచ్చు, ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు చెరో 2 సీట్లు 4 సీట్లను కూడా వారు కోరుతున్న పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చాయి. మిగతా పొత్తుల అంశం పైన కూడా మరోసారి భేటీ ఉంటుంది. సిఈసి కూడా
చర్చల ఇదైతే పొత్తుల అంశాలపైన కూడా సిఈసి కూడా భేటీ ఉంటుంది. ఆ సమావేశంలో కూడా ఈ పొత్తుల అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏకాభిప్రాయం కూరిన అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి విడత లిస్టు ప్రకటించేందుకు ఇక్కడ ఏఐసిసి కసరత్తు చేసి నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఏదైతే శరన్నవరాత్రుల ప్రారంభం కావచ్చు, రేపటి నుంచి మంచి రోజులు ఉన్న నేపథ్యం కావచ్చు, అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని రేపు అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు ఇక్కడ కసరత్తులు మొదలెట్టి ఇప్పటికే ఇక్కడ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళంతా ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా మొదటి లిస్టులో ఉండే విధంగా కూడా ఆ స్క్రీనింగ్ కమిటీ అక్కడ ఏకాభిప్రాయం వచ్చింది. నేపథ్యంలో ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ సర్వే రిపోర్టు తీసుకోవడం జరిగింది. రెండు దఫాలుగా కూడా సర్వే చేయడం జరిగింది. వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతృత్వంలో కూడా మరోసారి ఫ్లాష్ సర్వేలు కూడా చేయడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక్క అభ్యర్థి ఉండే విధంగా కూడా స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికీ 3 సార్లు సమావేశం నిర్వహించింది. సమావేశంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒకరినే డిసైడ్ చేస్తూ ఫైనల్ చేసిన నేపథ్యం కనిపించింది. ప్రధానంగా చూస్తే అభ్యర్థుల ప్రకటన సంబంధించి కూడా ఏదైతే రేపు ఉండే అవకాశం కనిపిస్తుంది, మరో 2-3 రోజుల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రకటన ఉండే విధంగా కూడా అక్కడ కసరత్తులు మొదలెట్టి నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాతనే బస్సు యాత్ర కొనసాగించే క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో 18వ తేదీన కూడా బస్సు యాత్ర చేసేందుకు అక్కడ స్క్రీనింగ్ కసరత్తులు మొదలెట్టి సిఈసి సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా అధిష్టానాన్ని కోరడం జరిగింది. అగ్రనేతలంతా తెలంగాణకు రావాలి, బస్సు యాత్ర చేయాలి, ప్రచారంలో నిమగ్నం కావాలనే పూర్తిగా వాళ్ళపైన కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. నేపథ్యంలో అధిష్టానం కూడా మరోసారి నిర్ణయం తీసుకొని బస్సు యాత్రకు సంబంధించిన ఆ రూట్ మ్యాప్ కావచ్చు, ఆ తేదీలు కావచ్చు, మరోసారి అధిష్టానం నుంచి సూచనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికీ పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. సిఈసి కూడా నివేదికలు సిద్ధం చేసింది. నేపథ్యంలో రేపు సంబంధించి కూడా రేపు 58 మందికి పైగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల తర్వాత కూడా పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ముందస్తుగానే కర్ణాటకలో కూడా ఇదే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించిన ద్వారా వాళ్ళు ఆ నియోజకవర్గానికి వెళ్తారు, క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇంకా 40 రోజులకు పైగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూర్తిగా ప్రచారాలకే నిమగ్నం కావాలి. అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత కూడా పూర్తిగా ఆ నియోజకవర్గాలకి నేతలంతా పరిమితంగా ఉండాలి. ఇక్కడ ప్రజా సమస్యలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల తీర్పు ఎండగడుతూ ఉండాలి. నేపథ్యంలో బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, అగ్రనేతలంతా తెలంగాణకు వస్తున్న నేపథ్యం కావచ్చు, పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో కూడా ఈ అభ్యర్థుల సంబంధించిన ప్రకటన తర్వాత కూడా పూర్తిగా సమీకరణలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అగ్రనేతలు పలు దఫాలుగా రావడం జరిగింది. విజయబేరి సభ కావచ్చు, పలు డిక్లరేషన్లు కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా నేతలంతా వచ్చిన క్రమం మొన్న తుక్కుగూడ సభా వేదిక కూడా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం ఇంకా ఏఐసిసి అగ్రనేతలంతా కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా ఎన్నికలకు కౌంట్ డౌన్ ఉన్న నేపథ్యం కావచ్చు, అన్నిటిని కూడా ప్రచార అస్త్రాలుగా మలిచేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమే. దీంట్లో భాగంగానే రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన మొదటి విడత ప్రకటన ఉండే అవకాశం అయితే ఉన్నది. థాంక్యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. 58 మందితో ఫస్ట్ లిస్ట్ ఉంటుందని ఆయన ప్రకటించారు. మరో 2 రోజుల్లో మిగిలిన పేర్లు ప్రకటిస్తామని లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని మురళీధరన్ తెలిపారు.